వల్ల మనకు బీసీలకు అన్యాయం జరుగుతున్నది. దాన్ని ఎప్పుడు వాళ్ళు పట్టించుకోలేదు. ఎవరి రిజర్వేషన్ వాళ్ళకుంటే బాగుంటుంది. అలా కాకుండా దానికి వ్యక్తిగతంగా వాళ్ళు పవర్ చేసింది. ఈనాడు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో దాదాపు 94 సంవత్సరాల తర్వాత బీసీ జనగణన కులగణన తీసుకురావడం అనేది బీసీ వర్గాల్లో ఆశాత్రేక తెలియజేస్తుంది. చాలామంది మన వైపు చూస్తున్నారు. మన కృష్ణను కలిసిన అనేక సంవత్సరాలుగా పోరాడుతున్న కృష్ణను కలిసిన ఆయన అనుభవంలో చెప్పడం జరిగింది. అంటే ప్రధానమంత్రి యొక్క బీసీ కావడం, అన్నీ అనుభవించిన వ్యక్తిగా, అక్కడి నుంచి వ్యక్తిగా ఆయన అనుభవాలన్నీ తీసుకొని ఈరోజు దేశ ప్రజలు నాలాగా కష్టపడద్దు, మా అమ్మలాగా కష్టపడద్దు అని చెప్పేసి అనేక సంక్షేమ పథకాలు కానీ అనేక సంస్కరణలను తీసుకొస్తున్నారంటే ఒకసారి ఇది మనం ప్రజలకు తీసుకెళ్ళాలి. ఇప్పుడున్న ప్రభుత్వం మేము చెప్పిందే చేస్తున్నారు అనేది తప్పు. ఇది ఎప్పటి నుంచో తీసుకున్న నిర్ణయం. 2010లో సుష్మా స్వరాజ్ గారు ఆనాడు పార్లమెంట్లో లేవనెత్తింది. ఆనాడు ప్రధానమంత్రి ప్రణబ్ ముఖర్జీ గారు, ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ గారు, ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు ఉండే 2010లో డిమాండ్ చేసింది కులగణన జనగణన 2 చేయాలని. అని వినాలే, కులగణన మాత్రమే చేసింది. 2011లో 5,000 కోట్లు ఖర్చు పెట్టి వాళ్ళకు అనుగుణంగా కులగణన చేసి ఆ రిపోర్ట్ ఎక్కడ ఇవ్వలేదు. కానీ 5,000 కోట్ల మంది ప్రభుత్వాన్ని చూసుకున్నారు. అని ఈనాడు దేశవ్యాప్తంగా ఒకేసారి కులగణన జనగణన వల్ల అనేక మంది అడుగు బలహీన వర్గాలకు ఉపయోగపడే మంచి చరిత్రాత్మక నిర్ణయం తీసుకున్నందుకు మనం సమాజంలో చెప్పాలి. రేపు రాబోయే రోజుల్లో మనం దాన్ని ఉపయోగించుకోవాలి. ఇలాంటి మంచి పనులు చేస్తున్నప్పుడు మనం ఈ పార్టీలో ఉన్నందుకు మనం గర్వపడాలి. కాబట్టి కార్యశాల ద్వారా మీ అందరినీ కోరేది ఏంటంటే, మన పార్టీ యొక్క సంక్షేమ పథకాలు, మన పార్టీ యొక్క సిద్ధాంతాలను ఇది వరకు తీసుకొచ్చే ప్రయత్నం మనం ఇక్కడ ఉన్న వాళ్ళమే. ఈ జిల్లాలో ముఖ్యమైన నాయకులు ఇక్కడనే ఉన్నాం. ఇది మండల వాళ్ళందరూ కూడా బూత్ వరకు తీసుకెళ్లే బాధ్యత కూడా మనదే. బూత్ నుంచి ప్రజలకు తీసుకెళ్ళాలి. ఈ బూత్ ఎందుకు అంటున్నాం మనం? బూత్ కమిటీలు ఎందుకు కావాలనుకుంటున్నాం మనము సోషల్ మీడియాలో ఎంత చెప్పినా కానీ డైరెక్ట్గా